డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. చాలా సీనియర్ నాయకుడిని అని చెప్పుకుంటున్న బొత్స సత్యనారాయణకి మరి నిన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు అర్థం కాలేదా లేకపోతే తప్పుగా అర్థమైందో కానీ జగన్మోహన్ రెడ్డికి ఓ పెద్ద షాక్ ఇచ్చాడు. అమరావతి మీద వైసీపీ స్టాండ్ ఏమిటి అని మరి అసెంబ్లీలో తీర్మానం పెట్టిన దగ్గర నుంచి ఓ పెద్ద చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో నడుస్తుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అనుకూలంగానే ఉంటాం, కానీ అసెంబ్లీలోనే తీర్మానం ఎందుకు పెట్టాలి, మరి మండలిలోకి ఎందుకు తీసుకొని రాలేదు అని ద్వంద్వార్థాలు వచ్చేటట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఒకవైపు కవర్ డ్రైవ్ ఆడుతూ ఉంటే నిన్న అస్సలు సంగతి కొండబద్దలు కొట్టేశాడు బొత్స సత్యనారాయణ. మరి ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ఏమన్నా అర్థం కాలేదేమో, లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు దాదాపుగా ఆయనకున్న అలాగా ఆ నోటి దీని ప్రకారంగా మాటలు సరిగా అర్థం కావు, కానీ అసలు సంగతి అయితే మరి అందరికీ అర్థమైపోతుంది కదా. అందులో బొత్స సత్యనారాయణ నిన్న కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే అమరావతిని ఇక్కడి నుంచి మార్చేస్తాడు, రాజధానిని ఇక్కడ ఉండదు, అమరావతిలో ఉండదు అనే విషయాన్ని క్లియర్గా చెప్పేశాడు. ఇందులో ధర్మాన ప్రసాద్, సీదిరి అప్పలరాజు నిన్న మూలపేట ఈ కార్యక్రమం ఒకటి జరిగింది కదా, అందులో వాళ్ళు ఈ అమరావతి గురించి మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డిని నిండా ముంచేశాయి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అమరావతి మీద ఏ స్టాండు వెలుబుచ్చకుండా అటు డబల్ స్టాండర్డ్స్ వచ్చే విధంగా ఇటు ఇంటర్నల్గా పార్టీలో అయితే మనం వస్తే గ్యారెంటీగా మార్చేస్తాం అనే చెప్పుకుంటున్నా బయట ప్రజలకు మాత్రం ఇదిగో చంద్రబాబు నాయుడు ఈ తీర్మానం చేసినా అది చెల్లదు, ఎందుకని అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేయాలి, మండలిలో ఎందుకు చేయకూడదు, మండలికి ఎందుకు తీసుకుని రాలేదు, మండలిని ఎందుకు తీర్చి ఆ తీర్మానం మండలిలో పెట్టలేదు అనే ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పటికీ అమరావతి మీద వాళ్ళ స్టాండ్ ఏంటనేది క్లియర్గా చెప్పలేకపోతున్నారు. బొత్స సత్యనారాయణ నిన్నది క్లియర్గా చెప్పేశాడు, జగన్మోహన్ రెడ్డి వస్తే తిరిగి అమరావతిని మార్చేస్తామని. ఏ రకంగా చెప్పాడు అని అంటే, ఆయన చంద్రబాబు నాయుడిని చాలా మాట్లాడినప్పటికీ అమరావతిలో ఏం ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, దానికి ఎంత అభివృద్ధి చేసే విధంగా కట్టడాలు కట్టారు అని మాట్లాడుతున్నా గతంలో ఆయనకు కూడా తెలుసు ఏముంది అక్కడ శ్మశానం చూసి ఆడడానికా అని గతంలో అన్నాడు. అదే నోటితోటి ఆ తర్వాత అమరావతిలో ఎంత బిల్డింగులు పూర్తయ్యాయి, ఎంత శాతం 60% కంటే పెచ్చుబడిన బిల్డింగులను మనం పూర్తి చేసి ఏ రకంగా ఇప్పుడు ప్రజల్లో మన్నన పొందుదాం, దీని మీద ఆయన అమరావతిలో ఆయన కూడా టూర్ వేయాల్సి వచ్చింది. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు, 3 రాజధానుల బిల్లుని వాళ్ళ చేతులను విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అమరావతి గురించి ఎటువంటి స్టాండు లేకుండా వాళ్ళు మరి ఎన్నికలకు వెళ్ళారు కాబట్టి ఆ ఎన్నికల్లో ఆ దెబ్బ కూడా శాఖ కూడా బాగా చూపించింది. ఏదో ఉత్తరాంధ్రలో ఇప్పుడు అమరావతి ఇక్కడ కట్టి ఉన్న డబ్బులు మొత్తం ఇక్కడే ఖర్చు పెట్టేసి మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడని ధర్మాన ప్రసాద్ కూడా గతంలో మాట్లాడాడు. మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పెడితే ఉత్తరాంధ్ర అభివృద్ధి లేకుండా పోయింది, ఇక్కడ ఉన్న ప్రజల సొమ్మంతా వాళ్ళు నొక్కేస్తున్నారు. ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అయితే మరి ఇక్కడ ఉత్తరాంధ్ర బాగా డెవలప్ అయ్యేది అని ఆయన కూడా కొంత అభివర్ణించే కార్యక్రమం చేపట్టాడు. కాకపోతే నిన్నటి కూడా అదే మాటలు మాట్లాడినా గతంలో ధర్మాన మాటలు మాట్లాడినవి కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ సందర్భంగా వాటిని కూడా బయట పెట్టారు. అప్పట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసి ఇక్కడికి వచ్చి కడప నుంచి వచ్చిన రెడ్లందరూ ఉత్తరాంధ్ర ఉన్న భూముల్ని ఆక్రమించేసుకుంటున్నారు, అదేవిధంగా తన దగ్గర కూడా ఒక పంచాయతీ వచ్చింది, తిరిగి చూడకుండా పారేళ్ళిపోండి ఇక్కడి నుంచి అని ఆ రెడ్లందరూ నేనే ఎల్లగొట్టాను, ఇప్పుడు రెడ్లు వచ్చి ఉత్తరాంధ్రలో ఈ రాయలసీమకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ భూములను ఆక్రమిస్తున్నారని ఆయనే మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కదా ఇది జరిగింది, అక్కడి నుంచే కదా మరి అప్పుడు ఈ కడప రెడ్లందరూ ఇక్కడ ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడ పంచాయతీలు కూడా చేయటం మొదలుపెట్టారు. అప్పుడు మాట్లాడిన ఆ మాటలు మరి ఈ రోజున ఈయన మాట్లాడుతుంది, ఉత్తరాంధ్రకి అన్యాయం చేయడానికి మొత్తం సొమ్మంతా అమరావతిలో పెడుతున్నారని ఒక పక్కన మాట్లాడుతూ అసలు అమరావతికి ఏం ఖర్చు పెట్టారు, ఎంత పెట్టారు చూడండి అనేది మరొక వైపున వైసీపీ అదే మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఈ రకంగా డబల్ స్టాండర్డ్స్తో మాట్లాడే వీళ్ళందరినీ మొత్తం కొంప ముంచేశాడు బొత్స. ఆయన మాట్లాడిన మాట ప్రకారమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎన్నోసార్లు మారిపోయింది.
గతంలో మెడ్రాస్ ప్రావిన్సీ కింద ఉన్న సమయంలో సరే మెడ్రాసు రాజధాని అనుకుంటే మరి ఆంధ్ర బైఫరికేషన్ పొట్టి శ్రీరాములు ఈ ఆమరణ నిరాహార దీక్ష ద్వారా భాషాయుక్త రాష్ట్రాలు ఏర్పడిన సమయంలో అది ఫస్ట్ కర్నూలు, ఆ తర్వాత ఈ తెలంగాణను కూడా కలిపి అండర్స్టాండింగ్లో హైదరాబాద్ అయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ స్టేట్ బైఫరికేషన్ జరిగి కాంగ్రెస్ చేసిన ఆ దిక్కుమాలిన పనికి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి ఇప్పుడు కొత్త స్టేట్ క్యాపిటల్ని చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రాకి వచ్చింది. ఆ సమయంలో మరి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అమరావతి సూచించుకుంటే దాన్ని అమరావతి ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశం తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు అది ఏదైనా ఒకటి బైఫర్కేషన్ జరిగినప్పుడు కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు ఆ రాజధాని వచ్చింది, కానీ పార్టీలు మారినప్పుడల్లా రాలేదుగా. కానీ పార్టీ మారినప్పుడల్లా తీసుకొచ్చే పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఇంకా లైవ్లో పెట్టుకోవాలనుకుంటూనే ఉన్నాడు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే వీళ్ళు యాతావాత చెప్పదలుచుకుంది ఏంది, చంద్రబాబు నాయుడు చేసే ఈ తీర్మానం చెల్లదు, ఈ తీర్మానం కాదు చెయ్యాల్సింది అనే ఒక స్క్రిప్ట్ వీళ్ళకి వస్తే దాన్ని మరో రకంగా అర్థం చేసుకున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటి, తీర్మానానికి ఎంత చెల్లుబాటు ఉంది ఎంత చెల్లుబాటు లేదు అనే దానికంటే పార్లమెంట్లో చట్టం చేయబడి మరి విభజన చట్టంలో ఉన్న ఈ అమరావతి క్యాపిటల్ని చేరిస్తే గనుక అక్కడ హైదరాబాదు మరి 10 years పాటు కామన్ క్యాపిటల్గా ఉండటం, ఆ 10 ఏళ్లలోపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త క్యాపిటల్ని నిర్మించుకోవటం అనే దాంట్లో కొత్త క్యాపిటల్ దగ్గర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమరావతి క్యాపిటల్ అని చేర్చటం కోసం ఒక చట్టం చేయబడితే ఆ చట్టాన్ని మార్చే మరి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? 3 రాజధానుల బిల్లు కంటే జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చి అమరావతి కాదు మా రాజధాని మేము మార్చుకుంటామని తీర్మానం చేసిన మరి కేంద్రంలో పార్లమెంట్లో చట్టం ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి మాట విని ఎవరైనా చేస్తారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారంగా అయితే చంద్రబాబు నాయుడు మరి కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేంద్రంలో ఉన్న బలంలో ఈయన పాత్ర కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇప్పుడు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు బలం మీద ఆధారం పడి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ తీర్మానానికి తీసుకొని వాళ్ళు చట్టంలో మార్పులు చేసిన రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే సమయానికి మరి బీజేపీ ఎలా ఉంటుంది? లేదు వేరే పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి బలం మీద ఆధారపడి ఉండి వాళ్ళు అప్పుడు చట్టాన్ని మారుస్తారా? ఆ మార్చడం కోసం ఏం తీర్మానం చేసి పంపిస్తాడా? అంటే తీర్మానానికి వాల్యూ లేకపోవచ్చు, పార్లమెంటులో చట్టానికైతే వాల్యూ ఉంటుందిగా. మరి ఈ రోజున పార్లమెంట్లో చట్టం చేయబడుతుంది, దీన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా మారుస్తాడు? మార్చే అవకాశమే ఉండదు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ప్రజల్లో ఒక అనిశ్చితి రావటం కోసం చంద్రబాబు నాయుడు చేసింది ఏది చెల్లకుండా మేము చేస్తాం అని ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతం పంపించడానికి మాట్లాడినట్టుగా ఇప్పుడు ఇది కనపడుతుంటే జగన్మోహన్ రెడ్డి అసలు అంతరంగం ఏమిటి? అమరావతి రాజధాని ఖచ్చితంగా మారుస్తాడు అని ఇప్పుడు ఆయన కుండబద్దలు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి షాక్ అయిపోయాట. ఇదే ఈరోజు కుండబద్దలు.